తెనాలిలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో పునరుత్థాన పండుగలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ తెలిపారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో గల హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ మాట్లాడుతూ గురువారం నుండి 4 రోజుల పాటు పునరుత్థాన పండుగలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రైస్తవేతర విశ్వాసులకు యేసుక్రీస్తు బైబిల్లో పొందుపరిచిన అంశాలపై ప్రముఖ దైవ సేవకులతో పరిచర్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేసిన తప్పులు, పాపపు క్రియలు, చెడు దురాగతాల ప్రభావాలపై 18వ పునరుత్థాన పండుగల ద్వారా విమోచనం లభిస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు, నాయకులు, ఉద్యోగుల క్షేమం కోసం ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో దైవ సేవకులు పాస్టర్ ఎం దేవదాసు, పాస్టర్ ఎదురుమొండి మోజేషు, పాస్టర్ రాజారావు, పాస్టర్ అక్షయ్ దైవ సందేశాలను ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో దైవ సేవకులు కారుమూరి జకరయ్య, ఎన్ చిట్టిబాబు, ఎం సంసోను, టి దేవయ్య, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 18వ పునరుద్ధాన పండుగల గురించి ఈ యొక్క ప్రెస్ మీట్లో తెలియచేయడానికి సంతోషిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సహోదరులకు, అలాగే పత్రికా సహోదరులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం దేనికంటే గత 18 సంవత్సరాల నుండి తెనాలి పట్టణ ఆశీర్వాదం కొరకు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఆశీర్వాదం కొరకు నాయకులు, అధికారులు, మరి ప్రజలు అందరూ దీవించబడాలని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 4 రోజులు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు 18 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది 18వ సంవత్సరం. ఈ 18వ పునరుద్ధాన పండుగలు మరి మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి స్టేడియం వెనుక ఉన్న హోసన్నా ప్రార్థనా మందిరం యొక్క ఆవరణంలో ఈ పండుగలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పండుగలకు మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘాలు, అలాగే ఇంకా అనేక మంది క్రైస్తవ సంఘాలు, ప్రజలు, అలాగే ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ఇంకా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ నెల 5వ తేదీ అంటే రేపటి నుండి 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ గురువారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే ప్రతిరోజు కూడా ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పండుగలు నిర్వహించబడుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరాల నాటి నుండి నేటి వరకు మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీ తెనాల ప్రాంతమే కాదు, మరి అనేక ప్రాంతాల్లో కూడా అనేక సంఘాలు వ్యాపించి అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న దైవజనులు మరి బ్రదర్ సాల్మన్ అన్నగారు ఫిబ్రవరి మాసంలో మరి 5, 6, 7, 8 ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో తెనాలి ప్రాంతంలో పునరుద్ధాన పండుగలు మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నవి. కాబట్టి మరి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. 5, 6, 7, 8 తప్పక రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ మరి పునరుద్ధాన పండుగ దినాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక మందికి తెనాల ప్రాంతమే కాదు చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఆశీర్వాదకరంగా జరగాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి బ్రదర్ సాల్మన్ అన్న ఎంతో భారంతో మరి ఈ సభలు ప్రతి సంవత్సరం కూడా మరి ప్రారంభిస్తుండగా ఇవి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి పునరుద్ధాన పండుగలు ప్రతి సంవత్సరం ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించున్నారు. మరి దేవుని సేవకులు బ్రదర్ సాల్మన్ అన్నగారు ఈ తెనాలి ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగించుతున్నారు. ప్రతి సంవత్సరం దేవుని నామానికి మహిమకరంగా జరిగించున్నటువంటి ఈ పునరుద్ధాన పండుగలు మరి ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి
18వ పునరుద్ధాన పండుగలకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మరి ఆత్మాభిషేకం కలిగినటువంటి దేవుని సేవకులు మరి ఈ ప్రాంతానికి వచ్చి చక్కగా దేవుని వాక్య పరిచయం చేయబోతున్నారు. మరి అందరికీ ఉండటానికి వీలు అవకాశం కలిగేటట్లుగా అనేకమైనటువంటి వసతులు కలుగు చేసి ఉన్నారు. మరి అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి మరి సేవకులు, విశ్వాసులు ఈ ప్రాంతానికి తరలి వచ్చున్నారు కనుక మీరును రండి, మనమంతా కలిసి